వంశీ ఒక సీనియర్ డెవలపర్. ఆ రోజు డెడ్ లైన్ ఉండడంతో రాత్రి 11:45 తన టీం మొత్తం వెళ్ళిపోయింది. ఆ రోజు విపరీతమైన వర్షం పడుతుంది. వాళ్ళు వెళ్ళిన 30 నిమిషాలకు ఆ ఆఫీసులో శబ్దాలన్నీ ఆగిపోయాయి. అక్కడ ఉండే లైట్స్ మొత్తం సెన్సార్ కాబట్టి అక్కడ ఎవరు లేకపోతే చీకటిగా కనబడుతుంది. అక్కడ ఎవరైనా మనిషి ఉన్నప్పుడు మాత్రమే ఆ లైట్స్ వెలుగుతాయి. వంశీ క్యూబికల్ దగ్గర మాత్రమే వెలుగు ఉంది. ఆ సమయంలో ఎవరో ఫార్మల్ షూ వేసుకొని నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం తన వైపు నడుస్తున్నట్టు వస్తుంది. వంశీ తలెత్తి చూశాడు, కానీ అక్కడ ఉన్న లైట్స్ మాత్రం వెలుగుతలేవు. అంటే అక్కడ ఎవరు లేరు, కానీ అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఆ ఫుట్ స్టెప్స్ వినిపించడంతో వంశీకి చల్ల చెమటలు పడుతున్నాయి. వంశీ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఒకవైపు వర్షం భయంకరంగా పడుతుంది. సెన్సార్ లైట్స్ ఫ్లిక్కరింగ్ అవుతున్నాయి. ఎవరో కీబోర్డ్ టైపింగ్ చేసిన శబ్దం వినిపిస్తుంది, కానీ ఎవరు కనిపిస్తలేరు. వంశీ వాడుతున్న మానిటర్లో లైన్స్ వస్తున్నాయి. తనకేం చేయాలో అర్థమైతలేదు. అతను పైకి లేచి అక్కడ ఎవరైనా ఉన్నారా అని అన్నాడు, కానీ నో రెస్పాన్స్. లిఫ్ట్ లో ఏదో సౌండ్ వినిపించింది. సమయం 1:30 అవుతుంది. ఆఫీస్లో వాచ్మెన్ అనుకున్నాడు. సిస్టమ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాడు. అప్పుడు మానిటర్ మీద ఉన్న లైన్స్ అన్ని పోయాయి. అయినా వంశీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. తనలో తాను ఇది ఎవరో ప్రాంక్ చేస్తున్నానని అనుకున్నాడు. కానీ వంశీకి దాహం వేయడంతో కెఫేటీరియా వైపు నడుస్తుండు. అక్కడ నడుస్తున్న వంశీకి అక్కడ ఉన్న వెండింగ్ మిషన్ దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్టు నీడ కనిపించింది. ఎవరని ఆ వంశీ అరవడంతో ఆ నీడ అక్కడి నుంచి మాయమైపోయింది. ఆ నీడను చూసిన వంశీకి ప్రాణం పైకి లేచినట్టు అయ్యింది. వంశీ అలాగే వెనక్కి నెమ్మదిగా తిరుగుతుండగా అక్కడ చైర్లో ఎవరో కూర్చున్న ఆకారం కనిపించి మాయమైంది. తన ఊపిరిపోయింది అనుకున్నాడు. వెనుక నుంచి ఎవరో ఒరేయ్ ఇది నా ఫ్లోర్ రా అనే శబ్దం వినిపించింది. అంతే, వంశీ భయంతో లిఫ్ట్ వైపు పరిగెత్తాడు. వర్షం మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఆఫీస్ లైట్స్ ఫ్లిక్కరింగ్ అవుతున్నాయి. అక్కడ ఉన్న లిఫ్ట్లోకి వెళ్ళిన వంశీ గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కాడు, కానీ ఆ లిఫ్ట్లో ఇంత వాతావరణం చోటు చేసుకుంది. అతని చెవి దగ్గర ఎవరో గుసగుసలాడుతున్న సౌండ్ తరచుగా వినిపిస్తుంది. లిఫ్ట్ కిందకి వెళ్తూ 3rd ఫ్లోర్ దగ్గర ఆగింది. లిఫ్ట్ డోర్స్ ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి, బట్ బయట ఎవ్వరు లేరు. లిఫ్ట్స్ లో లైట్స్ అన్ని ఫ్లిక్కరింగ్ అవుతూ ఉన్నాయి. ఇంకా అతని భుజంపై వెనుక నుంచి ఎవరో చెయ్యి వేశారు. అంతే, గుండె చప్పుడు ఆగిపోయింది. వంశీ వణుకుతూ వెనక్కి తిరిగాడు. అక్కడ ఎవ్వరు లేరు. ఒక్కసారి లిఫ్ట్లో ఉన్న అద్దం వైపు చూశాడు. అంతే, ప్రాణాలతో బయటపడితే బాగుండు అనుకున్నాడు. ఎందుకంటే అక్కడున్న అద్దంలో ఒక భయంకరమైన కళ్ళు లేని మనిషి అతనినే చూస్తున్నాడు. అతని చెవి దగ్గర ఒక చల్లటి గాలి తరచుగా వస్తుంది. ఇది నా ఫ్లోర్ అని వినిపించింది. ఆఫీస్ అంతా చీకటి, వర్షం తగ్గటం లేదు. చివరికి కింద మీద పడి వంశీ ఆఫీస్ నుంచి తప్పించుకున్నాడు. మరుసటి రోజు వంశీ ఆఫీస్కి వచ్చి సెక్యూరిటీ గార్డ్ని కలిశాడు. అతను చెప్పిన మాటలు విని వంశీ అక్కడనే షాక్ అయ్యాడు. 5 సంవత్సరాల క్రితం అదే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సమయంలో ఒక సివిల్ ఇంజనీర్ రాత్రి ఫ్లోర్ చెక్ చేస్తూ షాప్ లో పడిపోయి చనిపోయాడు. సమయం రాత్రి 2:15. ఆ రోజు నుంచి 3rd ఫ్లోర్ మరియు 4th ఫ్లోర్ దగ్గర కారణం లేకుండా లిఫ్ట్ ఆగుతుందని మేనేజ్మెంట్ చెబుతుంది. అక్కడ పనిచేసే నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఇప్పటికీ అడుగుల శబ్దం వింటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న వాచ్మెన్ సీసీటీవీ ఫుటేజ్ చూపించాడు. ఆ వీడియో 3 సెకండ్ల పాటు అతని వెనక ఒక మసక తెల్లని ఆకారం కనిపించింది. సెక్యూరిటీ కెమెరా ఒక్కసారి స్టార్టిక్ అయింది. అక్కడ పనిచేసే వాళ్ళు చెబుతారు, రాత్రి 2:15 లిఫ్ట్ 3వ ఫ్లోర్ దగ్గర ఆగితే ఎక్కకండి, ఎందుకంటే అది ఇంకా తన ఫ్లోర్ కోసం తిరుగుతుందని చెబుతారు.